మేఘా, యా రాజేష్, నీకు వర్ష గుర్తుందా? తను మన వైజాగ్ బ్రాంచ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుందంట. ఎందుకు? ఐ మీన్ సడన్ గా ఎందుకు అని? ఐ డోంట్ నో, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో షీ కాంట్ స్టే ఇన్ వైజాగ్, సో షీ ఈస్ మూవింగ్ టు హైదరాబాద్. ఓకే. తనకి ఆఫీస్లో ఏం కావాలన్నా నువ్వే దగ్గరని చూసుకో. నేనా? ఎందుకు రాజేష్? మీరిద్దరు బాగా క్లోజ్ అయ్యారని విన్నాను. తను హోటల్లో స్టే చేశానంటే వద్దని మీరు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళారంట కదా. ఇట్ లుక్ లైక్స్ యూ గైస్ బికమ్ థిక్ ఫ్రెండ్స్. జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ హెడ్స్ అప్. కూల్ దెన్. తను రేపు మార్నింగ్ వస్తుంది. ఎరా, మీ ఆఫీస్లో చిప్స్ మిషన్స్ లేవా? చిప్స్ మిషనా? అదేంట్రా? అదేరా, పెద్ద డబ్బా ఉంటుంది, దాంట్లో కాయిన్స్ వేస్తే చిప్స్ బయటకు వస్తాయి. అది. ఓ, వెండింగ్ మిషనా? లేదురా. వెండి మిషనా? అయితే పెట్టకపోవడమే మంచిదిలేరా, లేకపోతే నాలో ఉంటాడు ఎవడొకడు అమ్ముకు దొబ్బుతాడు. వెండా? బాగానే ఉన్నాయిరా మీ ఆఫీస్లో రంగులు. అదేరా, బాగున్నాయి మీ ఆఫీస్లో కలర్స్ అంటున్నాను. నైస్. ఆకాష్, హూ ఇస్ దిస్? మా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. మై సెల్ఫ్ నీల్, ప్రశాంత్ నీల్. ఆస్క్ హిమ్ టు బీ ఇన్ హిస్ లిమిట్స్. ఇందాక హెచ్ఆర్ దగ్గర వెళ్ళి ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. అమ్మాయిల్ని కూడా ఏదో తేడాగా చూస్తున్నాడు. అంటే అడగగానే చెప్తుందో లేదో అని అడిగాను రా. చెప్పిందా? చెప్పు చూపించింది. సారీ, హీ వోంట్ డిస్టర్బ్ అగైన్. రే ప్లీజ్ రా, ఆఫీస్లో నా పరువు తీయకు. ఆఫీస్ దాకా తీసుకొచ్చా కాబట్టే ఆఫీస్లోనే నీ పరుపు పోయింది. అదే నన్ను ఊరి మీద వదిలేసి ఉంటానా, సిటీలో మొత్తం నీ పరుపు పోయేది. అయినా అసలు నువ్వు ఎందుకు వచ్చావురా బెంగళూరు నుంచి? బెంగళూరులో ట్రాఫిక్ సిరాకు వస్తుందిరా, అందుకోసం వచ్చాను. ఏడ్చావు. హాయ్ మేఘా. ఆకాష్, నాకు విషయం చెప్పు. నువ్వు రోజు దేవుడికి మొక్కుకుంటున్నావు కదా? చెప్పు, మొక్కుకుంటున్నావా లేదా? ఐ నో. అసలు దేని గురించి అడుగుతున్నావు? ఆ వర్షం నీ లైఫ్లోకి రావాలని నువ్వు రోజు దేవుడికి మొక్కుకుంటున్నావు కదా? చిచి లేదు. తను నాకు కాల్ చేస్తూనే ఉంది. ఆకాష్, ఏం చేయాలో చెప్పు. లిఫ్ట్ చేయి. నాకు తెలుసు నువ్వు ఇదే అంటావని. సరే ఇగ్నోర్ చేయి. పాపం ఫీల్ అవుతుంది కదా. పాపం ఏంటి పాపం? అదే కదా, ఏంటి పాపం? అయినా తనకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు మనకే కాల్ చేస్తుంది? అదే కదా. నిజంగానే ఫ్రెండ్స్ ఎవరు లేరేమో. లేరేమో. అలా అని మనమే హెల్ప్ చేయాలనేం లేదు కదా. అదే కదా. కానీ తను నేను రేపటి నుంచి ఇదే ఆఫీస్లో వర్క్ చేయాలి కదా, మరి అప్పుడెలా? మేఘా, ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యో చెప్పు. సరే, పిక్ చేసుకుందాం. కానీ వర్షాన్ని చూసినప్పుడు నీ ఫేస్లో గ్లో వచ్చిందో అయిపోతావు చెప్తున్నా. లేదే, గ్లో ఎందుకు వస్తుంది? సరే, పిక్ చేసుకుందాం. ఇంతకీ ఎప్పుడు వస్తుంది? రేపు మార్నింగ్. ఓకే. మావా, అంత లేదురా, ఏదో చిన్నప్పటి క్రష్ కాబట్టి అలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యా. రేపటి నుంచి అంతా నార్మల్గానే ఉంటుంది, నువ్వే చూడు. వర్షం చూసినా స్టేబుల్గా ఉంటానన్నావు, రాకముందే షేక్ అవుతున్నావు. అంటే ఇక్కడ ఎక్కువసేపు పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు ఏదో ఒకటి అంటారని, అందుకే. తనే కదా వర్ష? ఎక్కడ ఎక్కడ? నాకు తెలుసురా. వీడైపోయారు కార్దుగాక. రే అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? స్పేస్లో ప్లానెట్స్ అంతా అలైన్ అయితే ఖగోళం ఎంత అని టెలిస్కోప్లో చూస్తారు. ఇది కూడా అంతే, మీరందరూ కలిస్తే అది కూడా ఒక ఖగోళం ఎంతేరా. దాన్ని ఎలా మిస్ అవుతాను చెప్పు? నో, ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. తనే కదరా వర్ష? రై, నువ్వు బయటికి దొబ్బైరా. నిజంగానే దొబ్బేయాలనుకుంటా, అంత లగేజ్ ఉందేంట్రా?
నువ్వు ఆగు. రే ప్రశాంత్ నీల్, నువ్వు వెళ్ళరా. నేనా? హా, నువ్వే వెళ్ళు. హే, ఎవరు నువ్వు అసలు? దొంగ! చూడడానికి దొంగలా ఉంటాను కానీ నేను దొంగను కాదండి. మరి ఒకసారి అటు చూడండి. హాయ్ మేఘా. హాయ్. ఈ లగేజ్ అంతా కారులో పెడితే ఈ అమ్మాయి ఎక్కడ కూర్చుంటది? అన్నా, ఆటో. హే సారీ గైస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. హా. అయ్యో ఏమి ఇబ్బంది లేదు. హా, నో ఇష్యూస్ వర్ష. యాక్చువల్గా నేను ఒక ఫ్లాట్ చూసా రెంట్కి. అడ్వాన్స్ కూడా కట్టేశా, కానీ సడన్గా ఫ్లాట్ అవైలబుల్ లేదని అమౌంట్ తిరిగి పంపించేశారు. ఓ ఓకే. ఇట్ వాజ్ సో లాస్ట్ మినిట్. నాకేం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశా. యా, ఇట్స్ టోటలీ ఫైన్ వర్ష. ఎవరికైనా కాఫీ కావాలా? యా ప్లీజ్, చాలా హెడ్ఏక్గా ఉంది. ఏం చేద్దాం? 1/2 తీసుకుందామా 2/3? అబ్బా ఏంటి? నేను అడుగుతుంది వర్ష గురించి. ఓకే చెప్పు, ఏం చేద్దాం? వద్దు. ఏంటి వద్దు చెప్తే మళ్ళీ నా కడుపులో గుద్దుతావు. గుద్దన్లే, చెప్పు. అంటే నువ్వే మనసు పెట్టి ఆలోచించు. పాపం తను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్తుంది నువ్వే చెప్పు. నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తుందో. అంటే తనకి రూమ్ దొరికేంత వరకు మన ఇంట్లోనే. బా ఎవరు అరిచినట్టు సౌండ్ వచ్చింది. అవునా? నాకే వినిపించలేదే. ఆకాష్, నీకేమైనా వినిపించిందా? ప్లీజ్ నన్ను ఏం అడగకండి. ఏమైంది ఆకాష్కి? స్టమక్ అప్సెట్ అయింది. నువ్వు గుద్దే గుద్దుడికి స్టమక్ పంచర్ అవుతుంది. అదే మార్నింగ్ కార్ టైర్ పంచర్ అయ్యేది, జస్ట్ మిస్ అని చెప్తున్నాడు. ఓ, సో వర్ష, యూ కెన్ స్టే విత్ అస్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఆకాష్ నీకులో ఫ్లాట్ వెతికి పెడతాడు. అయ్యో వద్దు, మీరేమైనా నన్ను హోటల్ ముందు లేదంటే పీజీ ముందు దించేయండి చాలు. ఏ హోటల్ అయితే పైసలు బొక్క, పీజీ అయితే హెల్త్ బొక్క. చక్కగా మా ఇంట్లో ఉండిపో, నిదానంగా నేను వెతికి పెడతా ఇల్లు. అంటే 2 days 1 dayలో వెతికి పెడతా. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏరా అప్పుడే వచ్చేసావా? ఆ మాట నేను అడగాలి. అప్పుడెప్పుడో బయలుదేరి ఇప్పుడా వచ్చేది? హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించరా ఏంటి? హైదరాబాద్ టూర్ కాదు, ఇప్పుడు మన హోమ్ టూర్ చూపించాలి. ఎవరికి? హే హాయ్. అరే నీలు, వెళ్ళి లగేజ్ తెచ్చామ్మా. ఏంటి లోడింగు అన్లోడింగు రెండూ నేనేనా? కూలీ అనుకుంటున్నారా? దీనికేనారా బెంగళూరు నుంచి నన్ను పిలిపించింది? ఐఎమ్ సారీ, నా లగేజ్ నేనే తెస్తా. గుడ్, ఇది బాగుంది. వైజాగ్ వాళ్ళంటే ఆ మాత్రం మంచితనం ఉండాలి. ఎప్పుడైనా వైజాగ్కి వచ్చారా? వచ్చా రానా? నన్ను గుర్తుపట్టలేదా? ఆకాశం చూడంగానే గుర్తుపట్టావు. నేను ఆడ పక్కనే తిరుగుతుంటాను కదా, నన్ను గుర్తుపట్టలేదా? అంతేలే, ఎంతైనా ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, సైడ్ చేసేశారు. వీట్ బాగా సన్నగా అయిపోయారు అప్పటికిప్పటికి. నిజంగానా? నో, జస్ట్ కిడ్డింగ్. మీ పేరు ప్రశాంత్ నీలా? నో, ఇట్స్ నీలకంఠ. నీలని స్టైల్గా చెప్పుకుంటా. నేను బెంగళూరులో ఉన్నప్పుడు KGF రిలీజ్ అయింది. అప్పటి నుంచి నన్ను అందరూ ప్రశాంత్ నీల్ అని పిలవడం మొదలుపెట్టారు. ఓకే నీల్.
రేయ్ సొల్లాపి లగేజ్ తీసుకొని రాపో. మీ ఇద్దరు ట్రాలీలు పట్టుకొచ్చేయండి, హ్యాండ్ బ్యాగులు ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, నేను తెస్తా. నానా నీళ్ళు అర్థమైంది, ట్రాలీలు హ్యాండ్ బ్యాగులు అన్నీ నేనే తెస్తాను, మీరు వెళ్ళండి. మంచిది. బా, ఈ దరిద్రుడికి ఫ్రెండ్ అయినందుకు ఆఖరికి నన్ను కూలీని కూడా చేసాడు. ఇంతవరకు నా బ్యాగులో నేను సరిగ్గా మోసుకోలేదు. అదేంట్రా హాల్లో పెడుతున్నావు, పోయి సెకండ్ రూమ్లో పెట్టుకో. రే, అది నా రూమ్ కదరా. కొద్ది రోజుల వరకు అది వర్ష రూమ్. మరి నేనెక్కడ ఉండాలి? బెంగళూరులో రాయల్ విల్లా వదిలిపెట్టి ఇక్కడికి వస్తే సోఫా మీద పడుకునే పరిస్థితి వచ్చిందా? అయినా ఆ పిల్ల ఎక్కడేం చేస్తుందిరా? జస్ట్ పికప్ అన్నారు, ఆ పిల్ల ఎక్కడ సెటిల్ అయిపోతుంది? జస్ట్ 2 డేస్కి వెళ్ళారా? ఏంట్రా 2 డేస్? అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? ఒకే ప్యాంట్లో ఒక సైడ్ రివాల్వర్ ఇంకో సైడ్ తలవారు పెట్టుకొని ఉండకూడదురా. పాపం రా, తను ఎక్కడుంటుంది నువ్వే చెప్పు. ఆ హౌస్ బ్రోకర్ గాడేమో హ్యాండ్ ఇచ్చాడంట. అందుకే మన ఇద్దరం తనకు ఒక ఫ్లాట్ వెతికింత వరకు తను ఇక్కడే ఉంటుందిరా. నీ కర్మరా. ఏదో అంటున్నావు? నీ కర్మ అంటున్నా. అంటే నా కర్మ. అంతే. నీ కర్మ ఏంటో తెలియాలంటే రేపటికల్లా తనకు ఫ్లాట్ దొరకాలి. తను వెంటనే ఇక్కడి నుంచి మూవ్ అయిపోవాలి. రేపట్లోపా? ఎలా దొరుకుతుంది? ఇప్పటికిప్పుడు ఎదిగితే దొరుకుతుంది. చూపే. ఎగ్జాక్ట్లీ. బయలుదేరండి. బయలుదేరడం ఎందుకు? ఆన్లైన్లో చూస్తే దొరికేస్తుంది కదా. ఏంటి వర్ష ఇంట్లో ఉందని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నట్టున్నావు? లేదే. సో బయటికి వెళ్ళడంలో నీకే ప్రాబ్లం లేదు కదా? ఆహా. అందుకే బయలుదేరు. అదేంటి ఇప్పుడే వచ్చాం కదా? అందుకే ఇప్పుడే వెళ్ళు. అంటే వచ్చిన గెస్ట్ ని చూసుకో. నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. అది కాదు, తనకేమైనా తినడానికి. వెళ్తావా కడుపులో గుద్దాలా? పదరా. నీదే లేటు. నా ఇల్లు, నా ఇష్టం, నా మందు నీందవుతా. నీకెందుకే? నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళావా? నా లైఫ్లో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఫుల్ ఎంజాయ్ చేశా. నువ్వు వచ్చావు, టచ్చర్ మొదలు. అప్పుడే అర్థమైంది నువ్వు నాకు అవసరమా అని. అందుకే దొబ్బే. అంతా ఓకే కదా? యా, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఐఎమ్ ఆల్ రైట్. ఓకే, నువ్వు కాసేపు పడుకో. ఐల్ కుక్ ఫుడ్ ఫర్ యూ. వద్దు, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తా. నో, యు ఆర్ అవర్ గెస్ట్. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏరా దొరికాయేమన్నా? దగ్గరలో అయితే ఏం లేవురా, చూశాను, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఏం హలత్ అయిపోయిందిరా నీ బతుకు. అదేరా, నేను అప్పటికే అంటూనే ఉన్నాను, ఈ లవ్వులు ఇవన్నీ మనకెందుకురా అని. విన్నావా? ఇప్పుడు ఏమైందిరా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మేఘా నించోమంటే నించుంటున్నావు, కూర్చోమంటే కూర్చుంటున్నావు, రమ్మంటే వస్తున్నావు, పొమ్మంటే పోతున్నావు. అంటే నీకు కడుపులో గుర్తుందిరా, పేగులు చిదిగిపోతాయి. నాకెందుకో డౌట్ కొడుతుందిరా, నువ్వు రోబో అయినా అయ్యి ఉండాలి, లేదంటే అదేదో గుజరాత్ సినిమా ఉంది కదా వష్ అని, దాంట్లో లాగా నీకు లడ్డు తినిపించి వశీకరణమైనా చేసి ఉండాలరా. అలా ఏం లేదురా. అరే, నేను నీకు ఫ్రాంక్గా అడుగుతున్నాను, మేఘా గయ్యాలదే కదా? ఏం చేస్తున్నావు? మేఘాకి చెప్దాం ఆగు. జోక్రా, జోక్కి సీరియస్కి తేడా తెలియదురా నీకు. ఇదిగో ఈ పక్కనే బాడ్కో అపార్ట్మెంట్స్ ఉన్నంత చిచి భార్గవ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయంట, పద చూద్దాం. వండితి ఆకర్ష్ ఇక్కడ నీకే ఫ్లాట్ వెతకడానికి వెళ్ళాడు. ఓ, నేను వెళ్ళేదాన్ని కదా. జర్నీ చేసి వచ్చావు కదా, నీకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొస్తాలే. ఓకే. వావ్, స్మెల్ ఎదిరింది. ఫుడ్ కూడా రెడీ. నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపో, నేను తీసుకొచ్చేస్తా. ఐల్ హెల్ప్ యూ. నో, నువ్వే ఉండవు కదా, కనీసం ఇదైనా చేయనివ్వు. ఓకే, ఇది తీసుకో.
వర్ష ఎవరు సూర్య అంట. వర్ష ఇదిగో. వర్ష ఏమైంది? ఏమైంది వర్ష? వర్ష ఏమైంది? వద్దు మేఘా, ప్లీజ్ వద్దు. హలో, ఇంకొకసారి వర్ష కాల్ చేసావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. స్టే అవే ఫ్రమ్ హర్. అసలు ఈ సూర్య ఎవరు?